తెలంగాణలో. అది ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగింది. ఇవన్నీ జరగబట్టి పంట పెరిగింది. కానీ నువ్వు నీళ్ళే కొంతమంది కాలర్స్ కూడా తీసుకుందాం. పీసీఆర్ జగదీష్ రెడ్డి గారికి మాట్లాడవలసిన కాల్స్ కూడా చేయొచ్చు. సో అయితే ఒకటి ఇప్పుడు నేను ఇంకొకటి ప్రజెంట్ చేస్తాను. కాళేశ్వరంలో మీకు గంధమల్ల, బస్వాపూర్, ఈ ఉమ్మడి నల్గొండలో కట్టాలి. బస్వాపూర్ అయింది, గంధమల్ల కూడా కొంత. బస్వాపూర్ 11.39 టీఎంసీలు. ఇది 490 FRL దగ్గర ఉంటుంది. మల్లన్న సాగర్ నుంచి వాటర్ రావాలి దీనికి. బస్వాపూర్ కంప్లీట్ అయిందా? మొత్తం కంప్లీట్ దశలో ఉంది. ఇప్పుడు ఆపొచ్చు. ఇప్పుడు 3-4 టీఎంసీ నీళ్ళు ఆపొచ్చు. బస్వాపూర్ మీ టైంలో ఏమైనా ఆపారా? వచ్చింది, ఇచ్చినాం నీళ్ళు కొంత. గంధమల్ల కూడా గంధమల్ల ద్వారా నీళ్ళు మారించాం. గంధమల్ల 4.82 వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక కూడా కొన్ని రోజులు ఇచ్చారు గంధమల్లకు. ఎక్కడ? మల్లన్న సాగర్ నుంచి. మల్లన్న సాగర్ నుంచి. ఆ తర్వాత ఇస్తలేరు. ఎందుకు? గ్రావిటీ కదా. అంటే మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ. మల్లన్న సాగర్ గేట్లు చెప్తే చాలు చక్కగా వచ్చేస్తాయి. గంధమల్లకు కానీ బసవపూర్కి కానీ వచ్చేస్తాయి నీళ్ళు. ఏమి ఇబ్బంది. ఈ రెండు కంప్లీట్ అయినాయా? దీనికి సంబంధించి మొత్తం ప్యాకేజ్ అన్ని ప్యాకేజ్ 15, 16 రెండు అయినాయా? కంప్లీట్ దశలో ఉన్నాయి. కంప్లీట్ కాలేదు. రెండు కాలేదు. వాటితో నీళ్ళు ఇవ్వచ్చు. రెండు కాలేదు. రెండు కంప్లీట్. పాత సిస్టమ్ తోని నీళ్ళు ఇవ్వచ్చు. ఇచ్చినాం గతంలో నింపి మనం. చిట్యాల మండల్ దాకా నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళు ఇచ్చింది కొన్ని. చిట్యాల మండల్ దాకా రావాలి కదా. ఇంకా అక్కడికి పోలే. ఎక్కడ వరకు వచ్చే మధ్యన కొంచెం కాలువ ల్యాండ్ ఎక్వేషన్ కాలేదు, ఆగింది. అయిపోతుంది. అది చెయ్యాలి, అది కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు నల్గొండ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి. SRSP స్టేజ్ 2, గంధమల్ల, బస్వాపూర్, కృష్ణా జలాల మీద పెద్దగా ఆధారపడకుండా మేజర్ గా చేయొచ్చు. చాలా పెద్ద ప్లాన్ కేసీఆర్ గారు ఎంత చేసిందంటే, నాగార్జున సాగర్ ఎడమ కాలువతో అవసరం లేకుండా కూడా గోదావరి నీళ్లతో భరించగలిగిన పద్ధతిలో ప్లాన్ చేసిండు. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడమకాలం అంటే నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, కోదాడ మొత్తం ఇవన్నీ కూడా గోదావరి జలాలతోనే వచ్చేగలిగిన దానికి కావాల్సిన ప్లాన్ చేసిండు కేసీఆర్. ఎట్లా ఇప్పుడు ఇవన్నీ ఇదైతే కనుక, లేకపోతే ఇంకా ఫ్యూచర్ ఇదైతే గంధమల్ల, బస్వాపూర్ అయితే? బస్వాపూర్ అయినా లేదు. మేము ఏదైతే కొండపోచమ్మ నుంచి తీసుకొచ్చి ఈ హైదరాబాద్ జంట జలాశయం, కొండపోచమ్మ దగ్గర చూస్తే ఇక్కడ నేను మ్యాప్ చూపిస్తున్నా. జగదేవ్పూర్, తుర్కపల్లి. మీకు ఇంకోటి చెప్పాలి, బొమ్మల రామారం కూడా ఇదే కదా. హాజీపూర్ ఆ ప్రాంతంలో యాదగిరి గుట్ట, యాదాద్రి, అది కొండపోచమ్మతో వస్తుంది. కొండపోచమ్మతో వస్తుంది. ఇటు తుర్కపల్లి కూడా రంగారెడ్డి, ఇది షామీర్పేట దగ్గరది. అది కూడా అంటే ఈ తుర్కపల్లి ఉంది, ఆ తుర్కపల్లి ఉంది. ఎం తుర్కపల్లి మండల్ తుర్కపల్లి ఏమో మాది ఆలేరుది. మండల్ తుర్కపల్లి ఉంది ఇక్కడ. మ్యాప్ లో చూస్తే మండల్ తుర్కపల్లి కూడా ఉంది. అది ఇక్కడి నుంచి వస్తాయి, పై నుంచి. ఓకే, వాటి నుంచి వస్తాయి. అయితే ఇక్కడ కేసీఆర్ గారు చేసిన ప్లాన్ ఏంటంటే, కొండపోచమ్మతోని హైదరాబాద్ జంట జలాశయాలకు నీళ్లు నింపి మూసిని క్లీన్ చేస్తూ పోతున్న క్రమంలో మూసి లైవ్ రివర్ అవుతుంది. ఒకసారి మూసి లైవ్ రివర్ అయిందంటే మాకు కింద మూసి ప్రాజెక్ట్ కిందనే కాదు, మధ్యలో ఎప్పుడో కాకతీయుల కాలం కంటే ముందు నుంచి కూడా, కాకతీయుల కాలంలో కంటే ముందు నుంచి కూడా కట్టబడ్డ కత్వలు ఏదైతే ఉన్నాయో, ఆ కత్వల నుంచి నీళ్ళు తీసుకుపోయి ఉదయ సముద్రం, నల్గొండ దగ్గర ఉన్న ఉదయ సముద్రాన్ని కూడా గోదావరి నీళ్ళతో నింపొచ్చు. ఉదయ సముద్రాన్ని గోదావరి నీళ్ళతో నింపితే ఆ నీళ్లను పెద్దదేవలపల్లి చెరువులో పంపొచ్చు. పెద్దదేవలపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ నాగార్జున సాగర్కి. నాగార్జున సాగర్ నీళ్ళు బయట రాగానే అక్కడి నుంచి వెళ్ళి పైకి పోవాల్సింది కేవలం ఒక రాజవరం మేజర్కి. ఇవన్నీ కిందికి వెళ్ళిపోతాయి. నాగార్జున సాగర్ కెనాల్, లెఫ్ట్ కెనాల్కి పైకి పోవాల్సింది కేవలం ఒక రాజవరం మేజర్కు. రాజవరం మేజర్ కూడా ఈ అడవిదేవులపల్లి చెరువు ఎక్కువ నింపి అటువైపు గేట్ కూడా ఓపెన్ పెడితే ఆ రాజవరం మేజర్ పోయే నీళ్లు కూడా కొద్ది గొప్ప నీళ్ళు అందుతాయి. ఒక్క కొద్ది ప్రాంతానికి మాత్రమే ఇస్తే సాగర్ల నుంచి ఇవ్వాలి తప్ప మిగతా మొత్తం కూడా గోదావరితో ఇవ్వచ్చు. సో అంటే కృష్ణా వాటర్ అవసరం లేకుండా, నాగార్జున సాగర్ అవసరం లేకుండా, కృష్ణా ఎప్పుడైనా ప్రమాదం పడి రాకపోతే కూడా దీని నుంచి కాంపౌండ్ చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో చేసింది. ఈ అన్ని అవసరాలు దృష్టి పెట్టుకుని 3 టీఎంసీ కూడా ప్లాన్ చేసిండు కేసీఆర్ గారు. ఇక్కడ 3 టీఎంసీకి తర్వాత లేట్ గా ప్లాన్ చేసిన కారణం ఏంటంటే, రేపు ఏదైనా ప్రమాదం వచ్చి కృష్ణలో ఇబ్బంది జరిగినా ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప, కేవలం ఒక మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప మిగతా తెలంగాణ మొత్తానికి నీళ్ళు అందించవచ్చు. హైదరాబాద్ మంచినీళ్ళతో సహా మిగతా తెలంగాణ జిల్లాలు, ఖమ్మం కూడా. ఇప్పుడు ఖమ్మంకు ఇవాళ మరి ఇప్పుడు ఖమ్మంకి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు వాటర్ తీసుకొని వచ్చాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండా. తుమ్మల నాగేశ్వరరావు గోదావరి వాటర్ వచ్చింది కదా. గోదావరి సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిందే.
కేసీఆర్ కట్టిందే సీతారామ ప్రాజెక్ట్. అంటే సీతారామ అలైన్మెంట్ అది చేంజ్ చేశారు. కేసీఆర్ కట్టిందే సీతారామతో నీళ్ళు ఇచ్చిండ్రు. అది వాళ్ళు ఏమంటారంటే సీతారామాయణ భక్తరామదాస్ అయినా సీతారామాయణ భక్తరామదాస్ అయినా ఈ రెండు కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిన దాన్ని రీడిజైన్ చేసి ఇంకేదో పెద్ద ఎక్కువ 100 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి చేశారని బట్టి విక్రమార్క వాళ్ళు అంటారు. వాళ్ళే ఇప్పుడు చేస్తుంది అదే పని. అసలు అర్థం ముందు లేనే లేవు కదా, మొదలు పెట్టిందే మేము రీడిజైన్ చేసి పైసలు వేస్తున్నాం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉంటే కూడా వాటిని పేర్లు చేంజ్ చేసి రీడిజైన్ చేసి ఎవరి కొరకు కట్టింది అవి. మన కలకాడ కట్టిన ప్రాజెక్ట్ నీళ్ళు మనకు వస్తాయా? కింది పోవడానికి కట్టిండ్రు, వీళ్ళని ముంచడానికి, వీళ్ళు మోసం చేయడానికి. ఎవరికి ఇస్తుండే ఆ నీళ్లు? అయినా అది మునిగిపోతుంది అలా పోలవరంలో. గంత తెలివి ఉంది వీళ్ళకు. అదే ఆ బానిస మనస్తత్వం, ఆ సమైక్యాంధ్ర బడిలో పెరిగి వచ్చిన బానిస మనస్తత్వం నుంచి బయటపడతలేరు ఇప్పటి కూడా వీళ్ళు. వాళ్ళ గురువు ఇంకా పచ్చి సమైక్యవాదుల బడి నుంచి వచ్చిండు, వీళ్ళు వాళ్ళ గురువుల నుంచే వచ్చిండ్రు. వీళ్ళకి ఎన్నడూ స్వతంత్రంగా ఆలోచించిన తెలివి లేదు కదా. ఇవన్నీ కూడా ఆ బడి కేసులు కదా. అదే సమస్య మనకు. ఎప్పుడైనా ఓపెన్ అయ్యి మైండ్ ఓపెన్ చేసి మీలాగనో పీజీ శాస్త్రి గారి లాగానో ఆస్ట్రేలియాలో ఉన్న యువకులాగానో ఆలోచిస్తే, మనది మన రాష్ట్రం మనం అని ఆలోచిస్తే వస్తుంది. కానీ నువ్వు ఆ సమైక్యాంధ్ర ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఆలోచించిన రోజులు వీళ్ళకి తెలంగాణ అర్థం కాదు, తెలంగాణ ప్రాజెక్టులు అర్థం కావు, తెలంగాణ ప్రజల బాధలు అర్థం కావు. కానీ ప్రజలు నమ్మి ఆయనకి ఓటేశారు కదా జగదీష్ రెడ్డి గారు. వేస్తారమ్మా. నువ్వు అంతేందుకమ్మా, ఇంత చదువుకున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో బంగారం తక్కువ ఇస్తున్న కాడ మోసపోతున్నారు, ఇంకోటి తక్కువకి వస్తుందంటే మోసపోతున్నారు, స్కీములు పెడితే మోసపోతున్నారు. ప్రజలు ఒక్కసారి జరుగుతుంది, కొన్నిసార్లు జరుగుతాయి ఇట్లాంటి చరిత్ర. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంతకంటే దుర్మార్గులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకు వచ్చారు. టైం అది అంతే, ఒక క్షణంలో మోసం జరిగిపోతుంది. ప్రజలతో కాలర్స్ తీసుకుందాం. సిద్దిపేట నుంచి సత్యరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సత్యరెడ్డి గారు. నమస్తే మేడం. మాట్లాడండి మేడం. భరత్ గారికి, జగదీష్ రెడ్డి సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. మీ జేసీలు ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, తెలంగాణకు వరం సార్. ఒకటి ఛానల్ అయిపోయారు, ఒకటి పార్టీ అయిపోయారు. ఓకే, పార్టీ కాదు సార్. మీరు అంత మంచి ఏది నేను ఇంతకు ముందు టీ న్యూస్ కానీ ఏదైనా చూస్తుంటే బీఆర్ఎస్ ఛానల్ నేను ఇప్పటి నుంచి టీ న్యూస్ బంద్ చేస్తున్నా సార్. అన్ని ఛానల్ చూడండి, తెలుగు ఒకటే చూస్తున్నా సార్. ఎంత వరం అంటే మీ తెలుగు అంత వరం లేదు సార్ తెలంగాణ. దాని తర్వాత బీఆర్ఎస్ సార్. జగదీష్ రెడ్డి గారిని ఏమైనా అడగాలనుకుంటారు? జగదీష్ రెడ్డి సార్ అసొంటి వాళ్ళు 50 మంది బీఆర్ఎస్ కొంటే వాళ్ళ అసొంటి వాళ్ళని 50 మంది నమ్ముకుంటే బీఆర్ఎస్ తిరుగులేదు సార్. ఓకే, అది సార్ నా వర్షన్. ప్రభాకర్ గానీ వీళ్ళంతా. ఎక్కడ మీరు సిద్దిపేటలో ఉంటారా? ఎక్కడ? సిద్దిపేట వస్తారు సార్. మరి సిద్దిపేట ఏంది ఈసారి ఎట్లా ఉన్నాయి మరి? సిద్దిపేటలో ఎక్కడ ఉంటారు? సిద్దిపేట అంటే మాది దుబ్బాక్ కాన్స్టిట్యూన్సీ. దుబ్బాక్ కాన్స్టిట్యూన్సీ. ఎట్లా మీకు నీళ్లు మల్లన సాగర్ నుంచో రంగనాయక సాగర్ నుంచి వచ్చినాయా నీళ్లు? ఇంతకు ముందు వచ్చేది సార్, ఇప్పుడు వస్తలేవు. ఇంతకుముందు ఇప్పటి వరకు నాట్లేయలేము. ఇప్పుడు వరకు నాట్లేయలే. ఓకే, నాకు తుగ్గం కూడా పోయలేము సార్ భయంతో. కాళేశ్వరం లేకముందు వాళ్ళకు కాళేశ్వరం వచ్చినాకనే నీళ్ళు చూసారు. ఇప్పుడు మాకు మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. మాకు వేరే వాళ్ళు చేస్తాం అది వ్యవసాయము. ఇంతకు ముందు మంచిగా చేసి రీసెర్చ్ చేయమని చెప్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ. మీది ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, మాకు తెలంగాణ. సిద్దిపేట నుంచి ఇంకో కాల్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. హలో, టీవీ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి కృష్ణారెడ్డి గారు. టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, మాట్లాడండి, వింటున్నారు అందరూ ఇక్కడ స్టూడియోలో. నమస్తే. నమస్తే మేడం. నమస్తే భరత్ గారు. నమస్తే. నమస్తే భరత్ గారు. నమస్తే. టీవీ చూస్తూ మాట్లాడకండి కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు, చెప్పండి సార్. జగదీశ్వర్ రెడ్డి గారికి నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం లేదు సార్, మీరు రైతుల గురించి చాలా రోజుల నుంచి మంచి డిబేట్ చేస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు మొత్తం మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. రైతులంతా
సంతోషపడుతున్నారు. మంచి ఎక్స్ప్లెయిన్ చేసి గంట మంచిగా కూడా నీళ్ళు ఇచ్చేది ఇచ్చిపెట్టి నీళ్ళు ఇవ్వకుండా రైతులను మోసం చేసుడు. ఇప్పటి వరకు నాట్లు పడేది ఉండే, నాట్లు అసలే పడలేదు దుబ్బాక ఏరియాలా. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎత్తిపోతే నీళ్లు కరెంటు ఎక్కువైతుంది అంటారు, కానీ ఇది బహుళార్థక సాధకం సార్. ఒక రైతులకే కాదు, వరికే కాదు, అది చేపల చెరువులు, చేపలు పెంచుతాండ్రు, ఫ్యాక్టరీలకు ఇస్తాండ్రు, తాగునీరు ఇస్తాండ్రు. ఒక్క రైతుల గురించి కాదు సార్, అది కరెంటు బిల్లు అది అని అంటారు, కానీ అది బహుళార్థకం సార్. తాగునీరు చేపలది, ఫ్యాక్టరీలది, ఇవన్నిటికి సార్. అది మీరు మొన్నటి నుంచి వీళ్ళందరూ ఏం చేస్తారంటే తప్పుదో పట్టిస్తారు. కరెంట్ బిల్లు ఒక రైతులకే కాదు సార్, అది వరికి కాదు, అది బహుళార్థకం. ఇది తాగునీరు, ఇప్పుడు హైదరాబాద్ తాగునీరు కావాలి, విలేజ్లలో ఎన్ని విలేజ్లు ఇప్పుడు కాళేశ్వరం వచ్చి నుంచి వెళ్ళి, కేసీఆర్ వచ్చి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క విలేజ్ లో నీళ్లు ఇప్పుడు తాగునీరు అయితే మంచిగా ఉన్నది సార్. ఇప్పుడు చాలా మంచి పాయింట్ అడిగారు మనతో పవర్ మినిస్టర్ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు. మెజారిటీ టైము నేను ఒకటి అడుగుతా సార్, పవర్ మినిస్టర్ కాబట్టి నా డౌట్ కూడా నేను అడుగుతా. ఇప్పుడు మేడిగడ్డ ఇక్కడ ఉంది, నేను పీసీఆర్ ఒకసారి మ్యాప్ చూపించండి, ల్యాప్టాప్ చూపించండి. మేడిగడ్డ ఇక్కడ ఎంత 100 ఎఫ్ఆర్ఎల్ 100 దగ్గర నుంచి ఇప్పుడు లాస్ట్ పాయింట్ కొండపోచమ్మ సాగర్ 618 520 మీటర్లు ఎత్తిపోయాలి మేడిగడ్డ దగ్గర నుంచి. అయితే సరే ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి, మిడ్ మానేరు 318 మీటర్ల నుంచి ఎత్తిపోయాలి, అప్పుడు కూడా 300 మీటర్లు ఎత్తిపోయాలి. ఎల్లంపల్లి అనుకోండి 148, సిల్ దాదాపు 480 మీటర్లు ఎత్తిపోయాలి. ఈ 480 మీటర్లు లేకపోతే 520 మీటర్లు ఎత్తిపోసేందుకు ఎంత కరెంటు ఖర్చు అవుద్ది? ఒక ఎకరానికి కరెంటు ఖర్చు ఎంత, పంట ఎంత? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కోదండరామ్ లాంటి వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్నారు, చాలా మంది కాస్ట్ బెనిఫిట్ రేషియో అని చెప్పారు. 520 మీరు పవర్ మినిస్టర్ కాబట్టి ఒక టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసేందుకు ఎంత పవర్ ఖర్చు? మనం ఈ టెక్నికల్ లెక్కలకు పోయే బదులు ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి మాట్లాడేటోళ్ళను పీజీ శాస్త్రి గారు చెప్పుదాం కొట్టండి. వాడు ఎవడైనా కానీ ఇంత హార్ష్ వర్డ్ వాడుతున్నాను నేను. ఎందుకు అనంటే తెలంగాణ బతికే అది, తెలంగాణ గిట్ల ఉంది, గూడులాగా ఉంది. ఈ ఇక్కడి నుంచి కింది నుంచి నీళ్ళు పోతున్నాయి, ఇక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి. నువ్వు ఇక్కడ ఉన్నావు, వీడికి రావాలి, నీ హైదరాబాద్ ఇక్కడ ఉంది, నీకు ఖర్చు ఎక్కువ అయిద్దని చెప్పేసి నువ్వు నీళ్ళు తెక్కుంటా ఉంటావా? డ్రింకింగ్ వాటర్ వేరు, ఇరిగేషన్ వాటర్ అయితే బోదినవా? రైతులకు మనం పెట్టవా? పని దొరుకుద్దా? పండించొద్దా? ఇలా 3 కోట్ల టన్నుల వరి వండించినాం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం, భారతదేశానికి అన్నం పెడుతున్నాం చెప్పినాం. ఎట్లా చెప్పినాం? ఎక్కడికి వచ్చినాయి నీళ్లు? ఎంత స్పష్టంగా. కొంతమంది ఏమంటారంటే వరి కాకుండా ఆయిల్ పామ్ గానీ లేకపోతే ఇంకేదైనా పంటలు పండిస్తే ఏ ఫామ్ అయినా పండని, ఏ ఫామ్ అయినా పెట్టండి. వరితో రెవెన్యూ తక్కువ కదా, వరి వేసుకుంటావా లేదా? వీళ్ళే కదా మా మీద ప్రచారం చేసింది, కేసీఆర్ ఊరేసుకుంటే అన్నాడు అని చెప్పి హౌల ప్రచారాలు చేసిందంతా వీళ్ళే కదా అన్నాడు. ఆరుతడి పంటలు ఏమంటారు? నేనేమంటున్నా, చేతులు లాగినాక ఆకులు పట్టుకుని నిన్న మొన్న మీటింగ్లు పెట్టి నేను నల్గొండ అదే చెప్పొచ్చిన. ఇప్పుడు మీటింగ్లు పెట్టి ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పొచ్చింది. ఆరుతడి పంటకు విత్తనాలు ఏంచి రావాలి, ఎవరు తేవాలి? మొత్తం నల్గొండ జిల్లాలో 24 లక్షల ఎకరాలు సాగులోకి వస్తే దాదాపు 11 లక్షల ఎకరాలు వరి, 12.5 లక్షల ఎకరాలు ఇతర పంటలు. ఇప్పుడు నువ్వు వద్దంటున్నావు, ఓకే, 1 లక్ష ఎకరాల వరకు నాటు పెట్టిండ్రు, మిగతా 10 లక్షల ఎకరాల పైన ఉంది. నువ్వు వీటితో పాటు 10 లక్షల ఎకరాలలో నువ్వు ఆరుతడి పంటలు ఏమన్నావు? నువ్వు తెలంగాణ మొత్తంలో 1 కోటి ఎకరాలు, 2 కోట్ల ఎకరాలు, 2 కోట్ల ఎకరాలలో ఆరుతడి పంటలు వేయాలి. నీ ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళిక సిద్ధంగా ఉంది? ఏమేం ఆరుతడి పంటలు ఏ ప్రాంతంలో పండుతాయి? నువ్వు సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మెదక్ కావచ్చు, మెదక్ జిల్లాలో ఏం పండియాలి, కరీంనగర్ జిల్లాలో ఏం పండియాలి, నిజామాబాద్లో ఏం వేయాలి, రంగారెడ్డి జిల్లాలో ఏం పండుతుంది, నీ వరంగల్ జిల్లాలో ఏం పండుతుంది, నల్గొండ జిల్లాలో ఏం పండుతుంది, మహబూబ్నగర్లో ఏం వేయాలి, ఏం విత్తనాలు అందుబాటులో పెట్టినవు? మొత్తం కలిపితే 10,000 ఎకరాలకి విత్తనాలు అందుబాటులో లేవు ఇవాళ వీళ్ళ దగ్గర. అవి కందులు కావచ్చు, అవి పెసలు కావచ్చు. ఇంకొకటి, ఎంత తెలివి మాలిన మాటలు మాట్లాడుతున్నారంటే, భరత్ గారు ప్రతి పంట కార్తీక సంబంధం ఉంటుంది. ఈ కార్తీ నాడు నారు వేయాలి, ఈ కార్తీ నాడు విత్తనం వేయాలి, ఈ కార్తీ లోపల విత్తనం వేయాలి, ఈ కార్తీ లోపల ఈ విత్తనం వేస్తేనే పండుతుంది. కేసీఆర్ మే ఎండ్కే జూన్ ఫస్ట్ నాటికే నారు పోయాలి, లేట్ అవుతుంది రబీ అనేది అన్నాడు. అందుకే
కేసీఆర్ ప్లాన్ మామూలు లేకుండే. ఈ కాళేశ్వరం కట్టినాడు కేసీఆర్ ఎంత అద్భుతమైన ఆలోచన కట్టినాడంటే, తెలంగాణలో సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికి గాలి దుమారాలతోని పండించిన పంట నాశనం అవుతుంది. ఏప్రిల్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి గాలి దుమారాలు వస్తున్నాయి, బాగా రాళ్ళవానలు వస్తున్నాయి. దాంట్లో నుంచి రైతుల్ని బయటపడేయించాలని చెప్పి ఆ లోపులనే కోతలు తెచ్చుకోవాలి అని అంటే మేలనే నార్లు పోయాలి, ఫస్ట్ క్రాప్ అడ్వాన్స్ తెచ్చుకోవాలి. ఏ సీజన్లో అయినా పండగలిగిన రైతు ఎందుకు వరి వైపోతాడు అంటే, పాపం రైతు ఎందుకు ఉంటుంది అంటే, ఏ సీజన్లోనైనా పండగలిగిన పంట ఒక వరి చేను, వరి తర్వాత కొంత వేరుశెనగ, కొంత వేరుశెనగలు కూడా ఈల్డింగ్ తక్కువ వస్తుంది, కానీ మీరు మొక్క కొంత, వీటిని ఏ సీజన్లోనైనా చేసుకుంటే కొద్దిగా ఎక్కువ తక్కువ ఈల్డ్ వస్తుంది. ఈ 3 క్రాప్స్ చేయగలుగుతారు రైతులు వీళ్ళు. సో ఈ మూడింటి కొరకు కొంత తాపత్రయపడతారు. పర్టికులర్గా వరి విషయంలో ఎందుకు అంటే, మిగతా దానికేమో మనుషులు అవసరమవుతున్నారు. ఒక వరికి మొత్తం 2 పంటలు వరి పండించి దొడ్డు బియ్యం పండిస్తే ఇప్పుడు తినేవాళ్ళు లేరు కదా. దొడ్డు బియ్యం అది నెక్స్ట్ వాటికి పోదాం, ఈ సబ్జెక్ట్ మనం డిబేట్ అవుతున్నాం. ఈ పంటలు పండిస్తానికి అని చెప్పి రైతులకు ఉన్న సమస్య, ఆ రెండిటికి కావాల్సిన టెక్నాలజీ రాలే, యంత్రాలు మెషినరీ రాలే, వాటికి సంబంధించి ఈల్డింగ్ తీయటానికి కావాల్సింది. విత్తనాలు వేయడం వరకు అన్నిటికి కూడా మెషినరీ వచ్చింది, కానీ ఈల్డింగ్ తీయటానికి రాలే, పంట క్రాప్ చేసుకోవడానికి రాలే. ఒక వరికి వచ్చింది కాబట్టి వరికి రైతు ఈజీగా పోతున్నాడు. నువ్వు ఇప్పటి వరకు మార్కెట్ కూడా వరికి ఈజీగా ఉండే, దాని కొరకు పోయిండు మిగతా వాటితో పోల్చినప్పుడు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంగా చేయాల్సింది ఏంది? రైతుకు ఆ విశ్వాసం ఇవ్వాలి, మార్కెట్ నేను నీకు గ్యారంటీ ఇస్తాను విశ్వాసం ఇవ్వాలి. ఫస్ట్ వరికి కూడా ఎందుకు వచ్చింది? కేసీఆర్ వాళ్ళ ప్రతి పంట గింజను కొంటా అని చెప్పి మొత్తం పల్లెటూర్లలో ఏ చిన్న ఊర్లో కూడా మొత్తం 7,000 చిల్లర మొట్టమొదటిగా పీపీసీ సెంటర్లు పెట్టింది భారతదేశంలో మనమే, ఏ రాష్ట్రం కాదు. కొన్న ప్రతి గింజను కొన్నది మనమే. వీళ్ళలాగా రేషన్ పెట్టలే, వీళ్ళు పెట్టిన రాష్ట్రాల్లో పెట్టినట్టుగా ప్రతిదీ కొన్నారు. పర్టికులర్ కరోనా సందర్భంలో ప్రపంచం అంతా భయపడుతుంటే, తెలంగాణ రైతులు భయపడుతుంటే, రైతులు మీరు భయపడకండి, మీ కళ్ళకి వచ్చి తీసుకుపోతుంది, మీరు ఏం భయపడొద్దు అని చెప్పి మొదటిసారి ప్రతి ఊర్లో పెట్టించి తీసుకున్నారు. రైతులకు ఆ గ్యారెంటీ వచ్చింది కాబట్టి అది పండింది. ఆ తర్వాత కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఆలోచన ఉండే, క్రాప్ కాలనీలు చేద్దాం. మేము రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసిన ప్రధానమైన ఉద్దేశం అది. కేసీఆర్ రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎడ్యుకేట్ చేసి ఈ రైతు వేదికలు నిర్మాణం చేసి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పంటలు బాగా పండుతాయి, దానికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు, దానికి సంబంధించిన మొత్తం అది కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఆ ఏరియాలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ప్రతి రైతు వేదికకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నియామకం చేసి, రైతు వేదిక నిర్మాణం చేసి, రైతు బంధు సమితి నిర్మాణం చేసి, రైతులను ఒకటి చేయడం కొరకు పంట పండుకోవడం కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడ మార్కెట్ ఉంది అనే సంగతి కూడా రైతుకు తన ఊర్లో తన వేదికలో తెలియాలి అని చెప్పి దీని కొరకు ఒక ప్లాన్ చేద్దాము అని చెప్పి చేసింది. మొట్టమొదటి రైతు కావాల్సింది ఏంది? వ్యవసాయం అంటే మొట్టమొదటి నీళ్లు, రెండవది పెట్టుబడి, మూడవది మార్కెట్. సరే, దురదృష్టవశాత్తు తెలంగాణలో వాళ్ళు ఆ దళితులు చేసిపోయిన పనికి పవర్ కూడా ఒకటైంది, భాగమైంది. బోర్లు వేసుకొని తప్పని పరిస్థితులలో పవర్ కూడా ఒక భాగమైంది. కానీ ప్రధానమైన ప్రపంచంలో ఎక్కడైనా పంటకు కావాల్సింది, రైతుకు కావాల్సింది నీళ్లు మొదలు, రెండవది పెట్టుబడి, మూడవది మార్కెట్. 20,000 కోట్ల పవర్ బిల్లు ఓన్లీ కాళేశ్వరం ద్వారా వచ్చింది, ఇంకా కట్టకుండా పెండింగ్ లో ఉంది. 20,000 కోట్లు వస్తుంది. 40,000 కోట్లు రాని, 40,000 కోట్లు రాని అంటుండు కేసీఆర్. 40,000 కోట్లు రాని, అయినా రైతుల కొరకు పెట్టాలి. మీ టైంలో ఎంత? రైతుల కొరకు పెట్టి తీరాలి చెప్పిండి మాట. మీరు శాస్త్రి గారు కూడా మనం చెప్పారు. మీరు కట్టారా? మరి మీరు మీ టైంలో మీరు వచ్చింది కట్టారా? కట్టినాం, మేము ఉన్నప్పుడు కట్టేసాం. మీకు శాస్త్రి గారు ఇదే మాట చెప్పిండి. మీకు ఏమని? నా కాడికి వచ్చింది, నేను భారతదేశంలో ఫస్ట్ పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఇచ్చిన, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుది. వచ్చినప్పుడు నా టీం మెంబర్లు వ్యతిరేకించారు. నేను ఒకటే మాట అడిగిన వాళ్ళను, ఓకే మీ మాట ప్రకారం ఊక్కుందాం, కానీ మరి నీళ్ళు ఎట్టియాలి వాళ్ళకు, వద్దా అక్కడ ప్రజలు ఉండొద్దా, వాళ్ళు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, అది నోమాన్స్ జోన్ కావాలనా అని అడిగిండు. అడిగితే ఒప్పుకున్నారు అని చెప్పిండు. అదే మాట అందరికి వర్తిస్తుంది. నేనేమంటున్నా, నువ్వు ఉన్నది ఇక్కడ, నీకు తప్పదు, దాని భారం అని ఎట్లా అనుకుంటావు? కానీ నల్గొండ గ్రావిటీ ద్వారా ఎస్ఎల్బిసి వచ్చేది ఉండగా దాన్ని కంప్లీట్ చేయకుండా 10 సంవత్సరాలు కంప్లీట్ చేయకుండా జగదీష్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ లేదా? అగోది చేసింది కదా ఎస్ఎల్బిసి. 8 మంది జాబ్ కూడా శివాలు కూడా చేయలేదు కదా. అది మొదటి నుంచి కూడా నీళ్ళిచ్చే ఉద్దేశంతో పెట్టిన ప్రాజెక్ట్ కాదు, ఎస్ఎల్బిసి కాదు. ఇప్పుడు గ్రావిటీతో చెప్పాలి, గ్రావిటీతో అక్కడ మనం ఏదైతే వీళ్ళు వాగినరో ఒక్కటే ప్రాణహిత ఈడ పెట్టే బదులు ఆడ పైన పెట్టాల్సి ఉండే.
ఎక్కడ ఆ ప్లేస్ మేడిగడ్డ వాళ్ళు తుమ్మిడిహట్టి పెట్టాల్సి ఉండే అని చెప్పిన దుర్మార్గం ఏదైతుందో కాళేశ్వరం కూడా అదే దుర్మార్గం. ఏది మన ఎస్ఎల్బిసి కూడా ఎస్ఎల్బిసి ఒక కుట్రపూరితంగా కావాలని చెప్పి ఆ టెక్నాలజీ పెట్టి టీబీఎం టెక్నాలజీ పెట్టి దేనికి తెలుసా, మీరు చెప్పిన రీజన్ వింటే ఆశ్చర్యపోతారు. అక్కడ టైగర్ రిజర్వ్ ఉంది, పులులు భయపడతాయి, మీరు పైన హోల్ చేసేసి కనుక తీసుకపోతే పులులు భయపడతాయి, కాబట్టి మేము ఇయ్యం అనుమతి 10 ఏళ్ళు ఆపిద్దాం దాని కొరకు మీరు కూడా చేసినట్టున్నారు. మీరేం మార్చలేదు, టన్నల్ బోరింగ్ మార్చినాం, తప్పని పరిస్థితుల్లో చేసినాం. కానీ అదేంది, నెల చేస్తే 2 నెలలు అంతది. టర్నింగ్ బోరింగ్ మెషిన్ ఒక బేరింగ్ వద్దండి, ఎందుకంటే ఫైటింగ్ కదా, ఫైటింగ్ విత్ రాకు కొడుతుంది కాబట్టి సహజంగా పోతుంది, ఇవ్వడం చేయలేదు. అది పోయినప్పుడు మళ్ళీ అది రావాలంటే అమెరికా నుంచి రావాలి. ఒక్కసారి పోతే 6 నెలలు పడుతుంది రావడానికి. అంతేందుకు మీరు వచ్చినాక ఈ మంత్రి, మా జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి అమెరికాకు పోయినప్పుడు ఈయన రావద్దు అని చెప్పి, నా టీంలో రావద్దు, ఊకే నెంబడివాడు వస్తున్నాడు, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నువ్వు రావద్దు అని చెప్పి తీసుకోకుండా పోతే, చెప్పకుండా ఈయన పోయింది. ఎందుకు పోయినావు అని అంటే, నేను టర్నింగ్ బోలింగ్ మెషిన్ ది బేరింగ్ చూడడానికి పోయినా అని చెప్పి ఆ బేరింగ్ కంపెనీకి పోయి ఆడ ఫోటో దిగి పంపిండు. గా పరిస్థితిలో ఉంది. మేము ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలే. అది ఆడదానికి వచ్చింది. మేము చేసినాం 12 కిలోమీటర్ల పైన చేసినాం. మేము చేయకేం ప్రయత్నం చేయకేం. 28 వరకు కంప్లీట్ అవుతుంది అంటున్నారు. చేయనియండి, అయ్యో చేస్తే మాకు లాభం, సంతోషమే కదా, చేయొద్దని మేము అంటలేము. టెక్నాలజీ మార్చి ఏదో కొత్త టెక్నాలజీ నేనేమంటున్నా, మీరు వాడండి, తప్పులేదు. కొత్త టెక్నాలజీ పెట్టి ఇంకో టెక్నాలజీ పెట్టి తీయాలి. అంటే కంప్లీట్ కాదంటారా మీరు? మాటిచ్చిరు చెయ్యాలి. నేను కాదని నేను అనడం లేదు, మాటిచ్చిరు చెయ్యాలి. బాధ్యత ఉంది వాళ్ళపైన, చేసి తీరాలి. ఎందుకు చేసి తీరాలి. ఎస్ఎల్బిసి గ్రావిటీతో వస్తే ఇవన్నీ అవసరం లేదు, అయినా అవసరం ఉన్నాయి. ఎందుకుంటది అంటే, ఈ నీళ్ళని మొత్తం హైదరాబాద్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ మంచి నీళ్లకు రేపు ఇంకా పెరుగుతాయి అవసరాలు. అక్కడ ఎత్తుతున్న లిఫ్ట్ ఏదైతుందో ఇప్పుడు మాకు మొదలు మాకు ఇవ్వలే, ఓన్లీ హైదరాబాద్ నీళ్ళ పెట్టిండ్రు. మా దగ్గర నల్గొండ జిల్లా ప్రజలు తిరుగుబాటు చేసి ఆనాటి ముఖ్యమంత్రి వస్తే చెప్పులు రాళ్ళు వేస్తే విజయభాస్కర్ రెడ్డి మీద ఫైరింగ్ జరిగి, ఆ తర్వాత దానిలో ఎస్ఐ కూడా చనిపోయి ఆ ఫైరింగ్ లో, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని మీకు నల్లగొండ కూడా నీళ్ళు ఇస్తాము అని చెప్పి దాంట్లో నుంచి వెళ్ళి మాకు కొన్ని నీళ్ళు ఇచ్చిండ్రు. మాకు ఇచ్చింది. కానీ గమ్మత్ తెలుసా, నాకు కూడా బీఆర్ఎస్ పెట్టేంత వరకు, ఆ తర్వాత చాలా రోజుల వరకు కూడా మా శ్రీశైలం నుంచి వస్తున్నాయి అనుకున్నాం ఆ నీళ్లు. ఇప్పుడు కూడా చాలా మంది మా వాళ్ళు శ్రీశైలం నుంచి వస్తున్నాయి అనుకుంటారు. అది ఎత్తిపోతల నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎవరు అనుకోరు. మాకు ఎస్ఎల్బిసి నీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు గంత మోసం చేశారు. ఇప్పుడు ఆ నీళ్లను హైదరాబాద్ కి తేవాల్సిన అవసరం ఉంటుంది, కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ లిఫ్ట్ కంటిన్యూ అవుతుంది. అది ఆ నీళ్లు వస్తే మాకు చక్కగా 30 టీఎంసీలు ఉన్నట్టుంది మొత్తం ఏడాది కలిపి. అది ఒక పెద్ద కుట్ర. అటువైపు నీళ్ళు తీసుకుపోయేటప్పుడేమో 30 రోజులే వరద వస్తుంది కాబట్టి ఫాస్ట్ గా తీసుకుపోవాలి, మాకు 9,000 క్యూసెక్లకు వెడల్పు కావాలని కొట్టుకున్నారు. తెలంగాణ వైపు వచ్చేటప్పటికి 90 రోజులు వరద వస్తుంది, మీరు రోజు 3,000 క్యూసెక్లు తీసుకపోతే చాలు, మీకు 3 రోజులకు ఒక టీఎంసీ అయితే సరిపోద్ది అని చెప్పి 90 రోజుల వరద పెట్టి ఒకటే ప్రాజెక్టు. ఎంత దుర్మార్గం చూడండి. వీళ్ళిద్దరు అందులోనే పనిరు. అప్పుడు ఈ మునగాళ్ళందరూ అందులోనే ఉన్నారు ఈ నిర్ణయాలన్నీ జరిగేటప్పుడు. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ఒకటే బ్రాహ్మణ ఇవన్నీ కూడా ఒకటే నదిలో వీళ్ళు చేసిన దుర్మార్గం. ఒకటే నదిలో వాళ్ళ వైపు ప్రాజెక్టు పెట్టేటప్పుడే 30 రోజులే వరద వస్తుందని లెక్కేస్తారు. తెలంగాణ వైపు నల్గొండ వైపు వచ్చేటప్పటికి, మహబూబ్నగర్కి వచ్చేటప్పటికి 90 రోజుల వరద వస్తుందని లెక్కేస్తారు. ఇక ఇంత మించిన దుర్మార్గం ఏముంటుంది? దాంట్లో వీళ్ళందరూ సంతకాలు పెట్టిన మునగాళ్ళు, జానారెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు, వీళ్ళంతా. తుంగతుర్తి నుంచి సురేష్ గారు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. జగిత్యాల నుంచి రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే, అడగండి. ఈ తెలుగు న్యూస్ మనం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ భరత్ గారికి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అవర్ డ్యూటీ. 15 రోజుల నుంచి మీరు చర్చ పెట్టి ఈ తెలంగాణ ప్రజలకు ఈ కాళేశ్వరం గురించి ప్రత్యేకంగా ఒక డిబేట్ పెట్టి ఈ తెలంగాణ ప్రజలకు మంచి వివరంగా తెలియజేయడానికి మీ అందరికి, మీకు మన జీ తెలుగు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ తెలంగాణ మనకు వచ్చిన తర్వాత
దీని యొక్క ప్రాచుర్యం అనేది మాకు తెలుసు సార్. ఎందుకంటే అంతకుముందు చాలా నీళ్లు లేక అవస్థలు పడ్డ వాళ్ళు మేము జగిత్యాల ప్రాంతమే సార్. ఎస్ఆర్ఎస్పీ నిండినా కానీ మాకు లాస్ట్ వరకు ఫిబ్రవరి మార్చి రాకముందే ఫిబ్రవరి జనవరి వరకే మాకు నీళ్లు అయిపోయేది. మా గేట్లు మూసుకొని కాకతీయ కెనాల్ గేట్లు వెల్డింగ్ చేసి అటు పెద్దపల్లి సైడు మన రామగుండ ఇంటికి నీళ్ళు ఇచ్చేది. కానీ మాకు ఒట్టు రానియకపోదు. లాస్ట్ పొలాలు అంటే దాదాపు కింది పొలాలు అన్ని ఎండిపోయేది. 4 ఎకరాలు చేసిన కాడ ఎకరం పండేది. మిగతా పొలాలు మీది ఎక్కడ? జగిత్యాల ఎక్కడ? జగిత్యాల మాది గొల్లపల్లి మండల్ సార్, రవీందర్ రెడ్డి. గొల్లపల్లి మండల్. ఓకే. కాకతీయ కెనాల్ ఎప్పుడు కూడా రాలే పూర్తిగా. కాకతీయ లాస్ట్ లా పంట వండేది కాదు మాకు, చాలా ఇబ్బందులు ఉండేది. మరి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిందా? కేసీఆర్ వచ్చిన తర్వాత అదే చెప్తున్నా సార్. ప్రాజెక్టు వచ్చిన తర్వాత వారు ఏం చేసిందంటే 2020లో పంపులు స్టార్ట్ అయిపోయినాయి. పంపులు స్టార్ట్ అయితే లిఫ్ట్ చేసి మాకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కంప్లీట్ చెరువులన్నీ నింపేది. ఓకే. ఏది ఎల్లంపల్లి నుంచి చెరువులు మొత్తం బొలుసుకాటి చెరువులు కాబట్టి మొత్తం నింపి మొత్తాలు పడగొట్టేది సార్. ఎండాకాలంలో మాకు పుష్కలమైన గ్రౌండ్ వాటర్ పెరిగేది. మోటార్లు కూడా ఆన్ చేసుకొని ఎండాకాలం కూడా ఇట్లా ముంచుకుంటే బావులలో ముంచుకుంటే నీళ్ళు అందిస్తారు. అట్లుంటే పరిస్థితి మాకు ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్నావు. 2023, 24, 25 వరకు. అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఈ 4-5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, పుష్కలమైన వాటర్ వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చింది, ఎన్నో ప్రభావం ఉన్నది. ఇప్పుడు మనకు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా గానీ ఇప్పుడు కేసీఆర్ మీద ఏదైనా కోపం ఉంటే ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు, అది వేరే విషయం. కానీ అది కేసీఆర్ సొమ్ముతో డబ్బులతో కట్టింది కాదు సార్, కట్టింది కాదు కదా, అది మన ప్రజల సొమ్ము. ఇప్పుడు ఎట్లా మీ గొల్లపల్లిలో నాట్లు పడ్డాయా? చేసుకోవాలి. నాట్లు పడ్డాయా గొల్లపల్లిలో? సార్ ఇప్పుడు ఇంకా నాట్లు ఎక్కడ ఇస్తారు, మాకు వర్షాలే లేవు. బలమైన వర్షం ఇప్పటికి వాళ్ళే జగిత్యాల ప్రాంతంలో. ఇప్పుడు విత్తనాలు ఏది పసుపులు మక్కలు వేసారు, పత్తులు పెట్టారు, పత్తులు 2 సార్లు పెట్టారు సార్. వాస్తవానికి ఎస్ఆర్ఎస్పీ 16 TMCలే ఉంది, నిండలేదు. నిండలేదు, ఆ వాటర్ లేవు, వర్షాలు లేవు. ఇప్పుడు ఇక్కడ ఎల్లంపల్లిలో వాటర్ లేవు, డెడ్ స్టోరేజ్ వచ్చింది. అక్కడ మేడిగడ్డ దగ్గర ఇప్పుడు మీ ద్వారా తెలిసింది మాకు. అక్కడ మేడిగడ్డ ద్వారా కన్నపల్లి పంప్ హౌస్లకు నీళ్లు 93 గేజ్ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి ఎత్తుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎన్డీఏ గేట్లు తెరువు అన్నది కాబట్టి మేము ఇచ్చే ప్రసక్తి లేదు కారకండిగా చెప్తున్నాం. అట్లా మొండితనానికి పోయి రైతులను ఇబ్బంది చేసి నీళ్లు ఇవ్వకపోవడం మాత్రం ప్రభుత్వ వైఫల్యం. జగదీష్ రెడ్డి గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. ఎస్ జగదీష్ రెడ్డి గారు అడగండి సార్. రవీంద్ర రెడ్డి గారు, మీరు కరెంటు బిల్లు చాలా అవుతుంది, ఇంత పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వడం అవసరం అని మాట్లాడుతున్నారు. మరి కరెంటు బిల్లు ఎక్కువైతే మనం వద్దంటాం, ఇబ్బందా? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది, చాలా పైసలు కట్టాల్సి వస్తుంది, అందుకని మేము ఎత్తము అంటున్నారు. మరి ఇది మంచిదేనా? ఒప్పుకుంటాం రైతులు. కరెంటు బిల్లు కాదు సార్, కరెంటు బిల్లు నీళ్లు మన కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు ఇచ్చిండో 24 hours కరెంట్ ఎందుకు చేసిండంటే ఈ నీళ్లు రైతులకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు 7 గంటలు 6 గంటల కరెంటు దిక్కులేదు. వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు అలా ఎట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, మేధావులు ఉన్నప్పుడే వాళ్ళు కరెంట్ ఇవ్వని దద్దమ్మలు. ఈ రోజు కేసీఆర్ గారు వాటర్ తెచ్చి 24 hours కరెంట్ ఇచ్చి ఇవాళ రైతులు కరెంటు బిల్లు అనేది సమస్య కాదు సార్. పంటలు వండితే రైతు మంచిగా ఉంటే, రైతు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. తలసరి ఆదాయం రైతు ఇప్పుడు మన తెలంగాణ తలసరి ఆదాయం ఎంతున్నది సార్ దేశంలో? ఒక్కసారి టాప్ 2 టాప్ 3 వచ్చింది. ఎందుకు వచ్చింది? అప్పుడు తెలంగాణ మనం పంజాబ్ చూసి అబ్బా అట్లా అంత పంటలు పండుతాయి పంజాబ్ అనుకునేది. పంజాబ్ మీరు ఏం పండిస్తారు నాగేందర్? మీరు ఏం పండిస్తారు? వరి ప్రాంతంలో వరి, పసుపు, మొక్కజొన్న ఇవి ఎక్కువ పండుతాయి సార్. అంటే మీరు మరి ఇప్పుడు వరి ఇప్పుడు ఎల్నినో కాబట్టి వరి పండించకుండా వేరే ఏమన్నా పంటలు వేసే పరిస్థితి లేదా? లేదు సార్, ఇక్కడ మా దగ్గర ఎక్కువ ఈ మన బొలుసుకాటి చెరువులు ఉన్నాయి కాబట్టి ఫుల్. ఇప్పుడు మా చెరువు ఉన్నది రంగదావన్ పల్లె చెరువు, రిజర్వాయర్ ట్యాంక్. అది ఏది ఎస్ఆర్ఎస్పీ వాటర్ మా దగ్గర నుంచి వచ్చి మా దాంట్లో నుంచి అటు గుండకోట ఎండపల్లి వరకు వెళ్ళిపోతాయి సార్ నీళ్లు. ఓకే.
మన ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్. ఇప్పుడు అందులో డెడ్ స్టోరేజ్ వస్తున్నాయి వాటర్. ఇప్పుడు దాదాపు నార్ల మందం సరిపోతాయి. వానలు లేకపోతే నాటు కూడా అయితే పరిస్థితి లేదు. అంటే అటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. సో ఇప్పుడు నీళ్లు ఎత్తాలి అంటారు, నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు, అంతేనా సార్? ఒక 2 TMC 10 పూర్తిగా 2 TMC రోజు ఎత్తిపోతే ఈ ఒంచుకట్టు చెరువులు అన్ని నింపుతే ఇప్పుడు సార్ వరదకాలం ఉన్నది సార్. వరదకాలకు వీళ్ళ డెడ్ స్టోరేజ్ ఉన్నది. సంవత్సరాల నుంచి మేము డెడ్ స్టోరేజ్ ఇక్కడ ఉంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్. వరదకాలం నీళ్లుంటే లక్షల మూటలు నడుస్తాయి రైతులు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ ఒక నిమిషం చెప్పండి. వరదకాలం సమస్య వీళ్ళు మాట్లాడి నేను చూపిస్తాను. వరద కాలువ చూపిస్తాను చూడండి. వరద కాలువ అంటే వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు వాటర్ వస్తాయి. వరద కాలువతో మిడ్మానేరు నీళ్లు రావడం నేచురల్ థింగ్. కానీ కాళేశ్వరంలో భాగంగా కేసీఆర్ గారు రివర్స్ తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పీ లో పోయించి రివర్స్ పంపింగ్. ఎప్పుడు ఇట్లనే వర్షాలు లేట్ అయ్యి నీళ్ళు అందనప్పుడు రివర్స్ తీసుకుపోయి నాట్లకు పోయాలి, మొదలు అందుకోవాలి అని చెప్పి పంపిండు. అట్లా నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అట్లే లాభపడ్డారు బాగా. నీళ్ళు ఇచ్చిన తర్వాత పైనుంచి వర్షాలు వచ్చి పైనుంచి గోదావరి వచ్చింది. వీళ్ళు అనేది మమ్మల్ని బదనాం చేసేది అదే. అగో వీళ్ళు పై నీళ్ళు తెచ్చిర్రు కానీ మళ్ళీ నీళ్ళ కిందికి వదిలిండ్రు వాళ్ళు. మీకు దూపైనప్పుడు నీళ్ళు కావాలండి, దూపైనప్పుడు నీళ్ళు కావాలి. కానీ నీళ్ళు ఇంకో నెల రోజుల తర్వాత జూన్ జూలైలో నీళ్లు కావాలి, ఆగస్ట్ లో వచ్చిన నీళ్లు అక్కడ నుంచి వచ్చాయంటే అంతే. ఇప్పుడు ఏమంటున్నారు, సీజన్ పోతుంది, మాకు నాట్లు పెట్టుకునే పరిస్థితి లేదు, ఇబ్బంది అవుతుంది అంటున్నారు. కొంచెం ఒక నెల లేట్ అయితే ఏమైతుంది పంట? అప్పుడు రాదు పంట. ఇప్పుడు లాస్ట్ టైం అట్లా లేట్ చేశారు మీరు అన్న. లాస్ట్ టైం జూలై వరకు రాలేదు, కానీ ఆగస్ట్ లో వరద వచ్చింది, ఫుల్ వర్షాలు పడ్డాయి, కామారెడ్డిలో అన్ని ప్రాజెక్టులు నిండిపోయినాయి. ఇప్పుడు మనకు 2 పంటలు పండే కదా. ప్రత్యేకమైన పరిస్థితిలో ఎల్నినో ప్రభావంతో నీరు వర్షాలు రావు అని సాగు చెప్తున్నారు. ఒక పాయింట్. మీకు ఎంత వర్షాలు వచ్చినా ఇప్పుడు ఇవాళ అవసరానికి తీర్చుకోమంటున్నాం మేము. నువ్వు మొత్తం రిజర్వాయర్లు నింపి పెట్టమని మేము అడుగుతలే. మీకు ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మినిమం అవసరాలు ఎంత అవుతుంటే అంత నీళ్ళు తీసుకురా. మేము సింపుల్ మీకు ఒకటే. దీనికి మీరు అన్న కాస్ట్ బెనిఫిట్ రేషియోకు సంబంధం ఉంది. గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడిన సందర్భాలు అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో మాట్లాడేది ఆయన. కాస్ట్ బెనిఫిట్ రేషియోకి సంబంధించి శాస్త్రి గారు మంచి ఆన్సర్ చెప్పింది ఒకటి. నేను రెండో విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సాధారణమైన పౌరులుగా మీరు రోడ్డేట పోతున్నారు, ఏదో సందర్భంలో నడిచిపోతున్నారు, ఎట్లయినా పోతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, మీకు బాగా దూపైతుంది. వాస్తవానికి మనకు తెలుసు వాటర్ బాటిల్ ధర మామూలుగా 12 రూపాయలు ఉంది. దబ్బుకున్న వాడు మోనోపల్లి ఉన్నాడు, అక్కడ నీళ్లు లేవు, వాడు 100 రూపాయలు అన్నాడు. కొనుక్కొని తాగుతారా? తాగరా? సాయంత్రం దాకా అవుదాం, తక్కువ దొరికితే అవుతారా? సింపుల్ ఒకటే మాట. కొనుక్కొని తాగుతారు కదా, మొదలు బతకాలి కదా, ప్రాణం నిలబెట్టుకోవాలి కదా. ఒక పూటంతా మీకు అన్నం లేదు, తిరుగుతా ఉన్నారు, ఎక్కడ పోయినారు, మీరు చుట్టాలు లేరు, లేకపోతే ఇంకెక్కడికి పోయిన అక్కడ లేదు, ఒక హోటల్కి పోయినారు, వాడు భోజనం ఉందైతే పెడతా అన్నాడు. తింటారు కదా, కడిపి దింపుకోవాలి కదా, దాని కొరకు ప్రాణం పోగొట్టుకోరు కదా. పర్టికులర్గా నీళ్ళ విషయంలో తెలంగాణకి ఇంత మించి దిక్కు లేదు. నువ్వు ఎప్పటికైనా నీ బతుకు కరెంటే, నీ బ్రతుకు లిఫ్ట్లే, కాబట్టి కట్టుకొని తీరాలి. ఇది మొత్తం సమైక్యాంధ్ర దుర్మార్గులు చేస్తున్న వాళ్ళ మీడియా, ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం. దాంట్లో ఈ సమైక్య బానిసలు పడి ఈ రకమైన దుష్ప్రచారాలు చేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, తెలంగాణ ప్రజలు హింస పెడుతున్నారు తప్ప కన్నెపల్లి దగ్గర ప్రారంభం చేసి నీళ్లు పెట్టడానికి ఏ ఆటంకాలు లేవు. వాస్తవానికి ఎన్ని దొంగ లెక్కలు, కాస్ట్ బెనిఫిట్ రేషియోలు, కరెంటు బిల్లులు, దొంగ మాటలు, ఇవన్నీ కూడా. సో జగదీష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పంప్ హౌస్ల వల్ల కరెంట్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది అనేది అబద్ధమా? నిపుణులు కరెంటు బిల్లు వచ్చేంత వస్తుందమ్మా. ఒక మోటార్ నడిస్తే ఎంత బిల్లు రావాలో అంత వస్తుంది. ఎక్కువైంది తక్కువైంది దానికి లెక్క ఉండదు అంటున్నా. మీకు ఇంకోటి కూడా చెప్తే, ఇక్కడ ఇది చర్చ వచ్చింది. ఇది చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారు, ఇప్పుడు శాస్త్రి గారు అన్న మాటే మనకు అదే వేదం. ఒకటి ఆయన ఎక్స్పర్ట్, మనందరికి తెలుసు, ఆయన భీష్ముడు. ఆయనే మాట చెప్పిండు, ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియోను మాట్లాడొద్దు, మనం దాన్ని మార్చుకోవాలి, దాని డెఫినేషన్ మార్చుకోవాలి అనే మాట చెప్పిండు ఆయన. దాన్ని మనం గంతెందుకు సార్, ఇప్పుడు సింపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పినట్టు చెరువు ఉంది ఒక ఊర్లో, చెరువు కింది రైతుకు నీళ్లు ఫ్రీగా వస్తుంటాయి కాలువ తీస్తే. కొంచెం పై భూమి ఉంది, మరి దాన్ని మీరు మోటార్ బోర్ పెట్టుకోవాలి కదా, మీరే బోర్ వేసుకోవాలి కదా, మీరే మోటార్ కొనుక్కొచ్చుకోవాలి కదా, మీరే కరెంట్ మీటర్ తెచ్చుకోవాలి కదా, అన్ని మీ కష్టం పెట్టుకోవాలి కదా. బట్ కాస్ట్ బెనిఫిట్ రేషియో
యువత వారి పొలానికి దీన్ని చూసినప్పుడు ఏమొస్తుంది? ఆయన పెట్టుకోవాల్సిందే కదా, దాన్ని కూడా సాగుకు తేవాలి కదా, భూమి తెచ్చుకో. వరి బదులు ఇంకా వేరే పండిస్తే రైతు రెవెన్యూ కూడా పెడుతుంది. అరే ఇంకోటి పక్కన రైతు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది మనకు ఈ టైం ఆయిల్ పాము, కూరగాయలు, ఏదైనా పెట్టు, ఏది ఫ్రూట్స్, హార్టికల్చర్. కొంచెం ఇప్పుడు ఇది ఎకరానికి 50,000 వస్తే, అది ఎకరానికి 1,50,000 వస్తే అయిన ఖర్చు కంటే ఎక్కువ గిట్టుబాటు అవుద్ది కదా రైతు కన్నదే. అది రైతు ఇష్టం సార్, అది రైతు ఇష్టం. నువ్వు ఇంకోటి ప్రభుత్వంగా నీ బాధ్యత ఏంది? నువ్వు రైతును ఆ వైపు ఎడ్యుకేట్ చేయి, అది పక్కన పెట్టు. అంటే ఎడ్యుకేట్ చేస్తే మీరు అడ్డుకుంటున్నారు కదా. మీరున్నప్పుడు వరేస్తే ఉరి అన్నారు, ఇప్పుడు వాళ్ళు వరి కాకుండా వేరే ఏమంటే వద్దంటారు. మేపడను అయ్యో ఇది నిర్బంధం, మేము ఆ ముచ్చటే కొనండి అని అంటారు కదా. వరి వేసిందని కొనమన్నాం, పండించిందని కొనాలి కదా, అది నీ బాధ్యత కదా. నువ్వే ఇస్తున్నారు బోనస్ ఇస్తున్నారు సన్న బియ్యం. నేను ఏమంటున్నా 500 బోనస్ ఇస్తున్నారు సన్న బియ్యం. ఎంకరేజ్ చేసింది నువ్వే కదా. ఇప్పుడు 500 బోనస్ ఇస్తున్నారు, మీ టైంలో ఇవ్వలే. సన్న బియ్యంకి 500 బోనస్ ఇస్తున్నారు. పండిస్తారు రైతులు, కొను. సన్న బియ్యం కాదు, దొడ్డు బియ్యం కొనమంటున్నా. దొడ్డు బియ్యాన్ని కూడా నువ్వు ఇస్తానన్నావు, నీ మేనిఫెస్టోలో పెట్టిందే దొడ్డు బియ్యానికి 500 బోనస్ ఇస్తా అని. దొడ్డు బియ్యానికి వరికి బోనస్ అన్నారు, కానీ ఓన్లీ సన్న బియ్యంకి ఇస్తున్నారు. దొడ్డు బియ్యం అని చెప్పారా? మీరు దాన్ని తీయండి. మేనిఫెస్టోకి దొడ్డు వడ్లకి ఏదైతే ధర ఉందో ఆ ధరను కోడ్ చేస్తూ దీనికి 500 రూపాయల బెనిఫిట్ అని ఇచ్చినారు. దొడ్డు వడ్ల ధరను ఆ రోజు 20 రూపాయలు ఎక్కువ ఉంది సన్న వడ్లకు. సన్న వడ్లకు పెట్టలే, మీరు పెట్టిందే దొడ్డు వడ్లకు కాస్ట్ ఇచ్చి దానికి వ్యతిరేకంగా 500 రూపాయలు దీనికి ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పారు. తర్వాత మీరు మాట మార్చారు. ఎందుకు అంటే సన్నొడ్లే పండిస్తలేరు పెద్ద తెలంగాణలో. సన్నొడ్లు పండిన కాడి మిల్లు పోతాయి, తప్పించుగా దొబ్బుదామని చెప్పి వీళ్ళు. ఎందుకు అంటే మంచిదే కదా తినేది సన్న బియ్యం పండిస్తే. చెప్తా, హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతంలో తెలంగాణలో ఈ 4 నియోజకవర్గాల్లో పర్టికులర్ నాగార్జునసాగర్ కింద సన్న వడ్లు పండించడానికి అలవాటైన రైతులు ఎందుకు అయిన అంటే మిల్లు రైస్ మిల్లర్స్ డైరెక్ట్ గా పచ్చి వడ్లు కొంటున్నారు. ఆంధ్ర నుంచి వెళ్ళి కూడా వచ్చి, కాకినాడ ప్రాంతం నుంచి వచ్చి కూడా వచ్చి మిల్లర్లు ఇక్కడ ఏజెంట్లను పెట్టుకొని సన్న వడ్లను కొనంగానే తీసుకొని వెళ్ళిపోతున్నారు. మిర్యాల కూడా కొంతమంది మిల్లు కట్టుకున్నారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. రైతుకి ఈజీ అయింది, పొలం నుంచి వెళ్ళి చక్కగా ట్రాక్టర్లో పోయి మిల్లులో పడుతున్నాయి, ఈజీ అయిపోయింది. కాబట్టి అందరూ అటు షిఫ్ట్ అయిపోయినారు. వీళ్ళు ఏం చేసిరు, అతి తెలివికి పోయి సన్న వడ్లు పండినాయని అటుపోతాయి, దొడ్డు వడ్లు పండించుకుంటే మన కర్మ, మనం సన్నోట్లకి ఇస్తామని చెప్పి చెప్దాము అని చెప్పి సన్నోట్లకి అయితే ఇస్తామన్నారు. రైతులు ఆటోమేటిక్గా సన్నోట్లకు మారిపోయారు. ఏంటి మా ప్రాంతంలో కూడా సూర్యాపేట, తుంగతుర్తి నుంచి ఇక పైకి వరంగల్, కరీంనగర్ దానికి కూడా సన్న ఓట్లకు మారిపోయారు. కొంత 500 బోనస్ వస్తుంది కదా అని వీళ్ళకి నమ్మి మొన్న డిస్కరేజ్ చేయడం కొరకు ఓట్లు కొనక ఆలస్యం చేశారు. చేస్తే ఏమైంది, ఈ సన్న ఓట్లను పండించే రైతులు నష్టపోయారు. అంతకుముందు సన్న ఓట్లకు, పచ్చి ఓట్లకు కూడా 2600, 2700 ధర పెట్టి తీసుకునేది. అప్పుడు కాంపిటీషన్ ఉండేది మిల్లర్లకు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు చేసి దుర్మార్గులు చేసిన పనికి అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఒక ఆరోపణ అవుతుంది కానీ నాకున్న సమాచారం వీళ్ళు ఆ మిల్లర్ల దగ్గర పైసలు దొబ్బిరు. ఇప్పుడు ఈ సన్నోట్ల పంట ఎక్కువ అయ్యే వరకే వాళ్ళు ఇప్పుడు 2200 తీసుకుంటే 2300 తీసుకుంటామని చెప్పి మొన్న ఆఖరికి 2000 కూడా తీసుకున్నారు. రైతుకు తప్పలేగా, ఎందుకంటే మిల్లు పోయిన తర్వాత ధర నిర్ణయం అవుతుంది. ప్రైవేట్ వాళ్ళ కాడ మీకు తెలుసు, ఆడి పోయి మన కాడ పోసి మనం చేతులు పట్టుకోవడమే. పాపం ఇప్పుడు సన్నోట్లు పండించిన రైతులు కూడా దెబ్బతిన్నారు ఈ దుర్మార్గులు చేసిన పనికి. మీరు ఎవరిని అడిగినా చెప్తారు పోయి ఇప్పుడు అక్కడ. ఓకే, ఒక కాలర్ ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, కాసర్ల నాగేందర్ గారు ఉన్నారు. కాసర్ల నాగేంద్ర, ఐ థింక్ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు అనుకుంటా, పేరు చెప్పగానే. ఎస్, నాగేంద్ర గారు చెప్పండి. భరత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు అన్న, నమస్తే. జై తెలంగాణ. నమస్తే. అన్న, ఫస్ట్ మీకు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తరఫున మా కృతజ్ఞతలు అన్న. ఎందుకంటే ఈ రోజు మా ఎన్ఆర్ఐ రాసిన లెటర్ ద్వారా ఈ ఎన్డీఎస్సీ స్టేట్మెంట్ చేయడం కాంగ్రెస్ కుట్ర కూలి నిజం లేనింది. ఈ కరువు పరిస్థితుల్లో కూడా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్డీఎస్సీ అనేది కేవలం వనరుల భద్రత, నిర్మాణ పరిస్థితి వరకే వాళ్ళ పరిధి, ఇది ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం అనేది ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. సో దానివల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. అది రాసిన సభ్యులు మన బీఆర్ఎస్ సభ్యుడే, కరడు పెట్టిన అభిమాని అతను, రాసిన లెటర్ రాసిన ఆయన. తనకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి సార్. మీకు కొద్దిగా డీటెయిల్ గా కొన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చి 2 ప్రశ్నలు అడిగింది సార్ జగదీష్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు మన కాళేశ్వరం అంటే ఒక అపోహ ఉన్నది, మేడిగడ్డ తెలంగాణకి ఒక అపోహ ఉంది రాష్ట్రంలో.
సాధించినట్టు ఒక మేడిగడ్డ. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాజెక్ట్ అంటే ఒక శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను చూసి కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. అసలు మన తెలంగాణ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే నీరు అనేది మన